ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 26, 2024 ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో దసరా సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డే సేల్స్ అని స్టార్ట్ అయినాయి. అండ్ దీనిలో చాలా ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని క్రేజీ డీల్స్ కూడా. రూ. 21కి ఫ్లిప్కార్ట్లో హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. మా టీం అంతా పెట్టారు. ఒకరిద్దరికి ఉంది, మిగతా వాళ్ళందరికీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. సో ఇట్లా కూడా జరుగుతున్నాయి, చూసుకోండి. సో ఇట్లాంటి క్రేజీ డీల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇట్లాంటివి కూడా మీరు మిస్ కాకుండా అంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ మీకు ఈ పోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, నిన్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి చాలా తక్కువ రేట్లో వచ్చినాయి. మళ్ళీ వాటి ప్రైజెస్ పెరిగిపోయినాయి. కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళి మళ్ళీ స్టాక్లోకి వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఎగ్జాంపుల్గా తీసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE, ఇది నేను అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి మళ్ళీ స్టాక్లోకి వచ్చింది. అండ్ ఇట్లాంటి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఏదైనా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళి మళ్ళీ స్టాక్లోకి వచ్చినాయి అనుకోండి, వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ అవుతూ ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను మొత్తం డీల్స్ అయితే చెప్తాను, కేటగిరీ వైజ్ చెప్తాను. మీరు ఏ కేటగిరీ కోసం చూస్తున్నారో మీకు టైం లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ల్యాప్టాప్స్, తర్వాత ఒక్కొక్క కేటగిరీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏ ప్రొడక్ట్స్ చూస్తున్నారో ఆ టైం లైన్కి అయితే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈజీ అయితే అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేయాలనుకుంటే డైరెక్ట్ చెక్ చేయొచ్చు. ఇక మనం డీల్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీ వైజ్ అయితే వస్తాను. మొబైల్ సంబంధించి ఆల్రెడీ నేను చేసేసాను. మొబైల్ సంబంధించి మీరు చూడకపోతే నిన్న మన వీడియో చూడండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇప్పుడు ప్రొడక్ట్స్ మిగతా ఉంటాయి కదా, చాలా మంది ల్యాప్టాప్స్ అడుగుతున్నారు, టీవీలు అడుగుతున్నారు, TWS, వాచెస్ అండ్ ఇట్లా చాలా ప్రొడక్ట్స్ అడుగుతున్నారు. అవన్నీ ఇప్పుడు కేటగిరీ వైజ్ అయితే వద్దాం. ఫస్ట్ మనం ల్యాప్టాప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కువ మంది అడుగుతున్న ల్యాప్టాప్స్. ఈ సేల్లో నాకు బాగా అనిపించిన ల్యాప్టాప్స్. మొత్తం డీల్స్ రివీల్ అయిపోయిన సేల్ నడుస్తుంది కాబట్టి ఈ కొట్టే వాతలు ఎట్లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ డీల్ ప్రైస్ చెప్తాం మీకు. సో ఒక బడ్జెట్ నుంచి వద్దాం. ఒకవేళ మీ బడ్జెట్ 25,000 రూపాయల లోపు అనుకుంటే మాత్రం ఏసర్ నుంచి ఒక ల్యాప్టాప్ ఉంది. i3 12th జనరేషన్ ప్రాసెసర్, 8GB RAM, 512GB SSDతో. ఇది జస్ట్ మీకు డీల్ ప్రైస్ 22,479 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో అయితే మాత్రం మీకు సూపర్ కాయిన్స్ అని ఉంటాయి, అవి ప్లస్ బ్యాంక్ ఆఫర్ కలిపి వస్తాయి. ఓవరాల్ ప్రైస్ నేను చెప్పేది. అమెజాన్ లో మాత్రం కూపన్స్ అండ్ బ్యాంక్ ఆఫర్ ప్రైస్ కలుపుకొని ఇవి మీకు ఎఫెక్టివ్ ప్రైస్ అని చెప్పేవి. నెక్స్ట్ ఇదే స్పెసిఫికేషన్స్ తో మీకు HP బ్రాండ్ లో కావాలంటే HP నుంచి 27,000 28,000 మధ్యలో అయితే ప్రైస్ అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. సేమ్ ఇవే స్పెసిఫికేషన్స్, i3 12th జనరేషన్ ప్రాసెసర్, 8GB RAM, 512GB SSD. ఇవి మీరు క్యాజువల్ గా జనరల్ గా యూస్ చేయాలంటే మాత్రం 30,000 రూపాయల లోపు మీకు సరిపోతాయి. ఎక్కువ మంది 50,000 దగ్గర అడుగుతారు. 50,000 దగ్గర చాలా ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. ఒకవేళ మీరు గేమ్స్ కూడా ఆడే పని అయితే మాత్రం ఏసూస్ నుంచి ఏసూస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ Ryzen 5 ప్రాసెసర్ తోటి, 16GB RAM, 512GB SSDతో. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్, ఇది 4GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి 49,990 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి మీకు క్యాజువల్ గేమింగ్ మీరు మరీ ఓవర్గా ఎక్స్పోర్ట్ చేసుకోకండి. 50,000 రూపాయలు కాబట్టి మీరు మరీ పెద్ద గేమ్స్ ఆడేయాలంటే మాత్రం కుదరదు. మీరు జనరల్ లైక్ GTA 5 ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. అండ్ మీరు చిన్న ఎడిటింగ్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. జనరల్ యూస్కి యూజ్ అయితే, కాకపోతే క్యారీ చేయడం కొద్దిగా కష్టం. ఇవి కొద్దిగా హెవీ ఉంటాయి గేమింగ్ ల్యాప్టాప్స్. లేదా మీరు గేమ్స్ ఆడము, మీకు జనరల్ ప్రొడక్టివిటీకి, మీరు ఏమైనా సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి, మీరు కాలేజ్ సంబంధించి కానీ లేకపోతే ఆఫీస్ సంబంధించి కానీ ఇట్లాంటి వాటికైతే మాత్రం చాలా ఆప్షన్స్ అయితే 50,000 దగ్గర అయితే ఉన్నాయి. మంచి బ్రాండ్స్ నుంచి కూడా ఉన్నాయి. యాపిల్ నుంచి MacBook Air M1 కూడా నిన్న 49,000 ఆ రేంజ్కి అయితే వచ్చింది. ఇప్పుడు ప్రైస్ పెరిగిపోయింది. ఇప్పుడు M1 MacBook Air తీసుకోవాలనుకుంటే 55,000 నుంచి 56,000 మధ్యలో అయితే ఉంది. సో అది మంచి ల్యాప్టాప్. నిన్న అయితే 49,000కే వచ్చింది. సో అందుకే చెప్పేది కొద్దిగా యాక్టివ్గా ఉండండి. సేల్స్ టైంలో ప్రైజెస్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే కూడా తగ్గొచ్చు పెరగొచ్చు అని చెప్పలేను. సో ఇది మంచి డీల్ యాపిల్ నుంచి. సో యాపిల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లాంగ్ రన్లో బాగుంటాయి. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. జనరల్గా యూస్ చేసుకోవచ్చు, ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు. గేమ్స్ ఆడడం కష్టంగా, మిగతా ఆటోమేటిక్ మీకు ఇది బాగానే ఉంటుంది. లేదు మీకు విండోస్లో కావాలంటే సామ్సంగ్ నుంచి ఉంది. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 రీసెంట్గా లాంచ్ అయింది. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ఇది i7 13th జనరేషన్ ప్రాసెసర్ రన్ అవుతుంది. 16GB RAM, 512GB SSDతో వస్తుంది. ఇది 51,490 రూపాయలకు వస్తుంది డీల్ ప్రైస్. క్రేజీ డీల్ ఇది. సో ఒకవేళ మీరు జనరల్ యూస్కి స్టూడెంట్ అనుకోండి, మీరు సాఫ్ట్వేర్స్ రన్ చేసుకోవచ్చు, క్యాజువల్గా యూస్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది ల్యాప్టాప్. ఇది కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఇది ఒక మంచిది, బాగుంది. ఒకవేళ మీకు సామ్సంగ్ వద్దా అనుకుంటే HPలో కూడా సేమ్ ఇదే ఇంచుమించు స్పెసిఫికేషన్స్తో ఉంది. కాకపోతే ఇది i7 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ 16GB RAM, 512GB SSDతో వస్తుంది. ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. ఇది 53,490 రూపాయలకి అయితే వస్తుంది. దీనికంటే సామ్సంగ్ డీల్ చాలా బాగా అనిపించింది. లేదు మీరు HP బ్రాండ్కి వెళ్ళాలనుకుంటే, HP టాప్లో ఉంటుంది ల్యాప్టాప్స్లో, దానికి వెళ్ళాలనుకుంటే ఈ ఆప్షన్ కూడా ఉంది. ఈ 3 మీరు చెక్ చేయొచ్చు. MacBook కానీ, సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 కానీ అండ్ HP 15s, వీటిలో ఏదైనా మీరు చెక్ చేయొచ్చు. 50,000 నుంచి 55,000 మధ్యలో వస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ దాని పైకి వెళ్తే మాత్రం ఒక డీల్, సూపర్ డీల్, చాలా బాగా నచ్చింది నాకు. ఒకవేళ మీరు గేమింగ్ కోసం ల్యాప్టాప్ చాలా మంది అడిగారు అనమాట. గేమింగ్ ల్యాప్టాప్ 60,000-70,000 ఆ ప్రైస్లో చాలా మంది అడిగారు. ఈవెన్ లైవ్ స్ట్రీమ్కి వచ్చినా కూడా చాలా మంది అడిగారు. ఇది చాలా బాగుంది డీల్. లెనోవో నుంచి లెనోవో LOQ Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది. మీకు 24GB RAM, 512GB SSDతో వస్తుంది.
8GB RTX 4060 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. ఈ స్పెక్స్ మీకు చాలా క్రేజీ ఉన్నాయి. అండ్ మీకు ప్రైస్ వచ్చేసరికి 75,990 రూపాయలకైతే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఒక మీరు గేమ్స్ ఆడతాము అనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే ఈ ల్యాప్టాప్స్ మీరు తీసుకుంటే మీకు లాంగ్ రన్లో మాత్రం మీరు ఫస్ట్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అయితే నోటీస్ చేయాలి. నేను కూడా కొన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ యూస్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్లో మీకు బాగుంటుంది, తర్వాత మీకు ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ స్లో డౌన్ వస్తూ ఉంటుంది. అంత ఫస్ట్లో వచ్చిన స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో అందుకే నేను గేమ్స్ మీరు ఆడేవాళ్ళు అయితే ఇప్పుడు 75,000కి ఇది ఓకే. మీరు ₹1,00,000 పైకి వెళ్తే మాత్రం ఒక CPU బిల్డ్ చేయించుకోండి, మంచి CPU బిల్డ్ చేయించుకోండి. నన్ను అడిగితే అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్స్ అంటే కూలింగ్ సిస్టమ్ చిన్నదే కదా, అంత కూలింగ్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే చేయడం కుదరదు. సో అందుకే మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి అయితే ఉంటాయి. రీసెంట్ నేను యూస్ చేసిన వాటిలో నాకు బెస్ట్ అనిపించింది ల్యాప్టాప్ వచ్చేసరికి గేమింగ్కి డెల్ Alienware M16R2 సంథింగ్ పేరు అయితే ఉంటుంది. ఇది మన ఛానల్ మీరు చూడొచ్చు. అది 2,00,000 పైన ఉంటుంది ల్యాప్టాప్. అది దానిలో కూలింగ్ సిస్టమ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో అట్లా చేస్తే మనకి ల్యాగ్స్ ఇట్లాంటివి ఉండవు. కానీ మ్యాక్సిమం ల్యాప్టాప్స్ అయితే అట్లా చేయలేవు బడ్జెట్లో. అది మీ మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ టీవీల విషయానికి వస్తే ఏసర్ 32 ఇంచ్ QLED టీవీ 10,799 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 32 ఇంచ్ టీవీ 15,000 రూపాయల లోపు చూస్తుంటే ఇది మంచి డీల్. 30 వాట్ స్పీకర్స్తో కూడా ఇదైతే వస్తుంది. నెక్స్ట్ TCL నుంచి 55 ఇంచ్ QLED టీవీ 4K QLED టీవీ ఇది మీకు 31,740 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ నుంచి కూడా కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి. సామ్సంగ్ 43 ఇంచ్ క్రిస్టల్ 4K టీవీ చాలా మంది సామ్సంగ్, LG అండ్ సోనీ ఇవి ఇష్టపడుతుంటారు, ఎందుకంటే ప్రీమియం బ్రాండ్స్ కాబట్టి టీవీ కేటగిరీలో. సామ్సంగ్లో ఒకవేళ మీరు 4K టీవీ చూస్తుంటే మాత్రం 22,249 రూపాయలకి 43 ఇంచ్ 4K టీవీ అయితే వస్తుంది. లేదు మీకు QLED ప్యానల్ కావాలంటే మాత్రం 50,000 పైన పెట్టాల్సి ఉంటుంది. సామ్సంగ్ 55 ఇంచ్ 4K QLED టీవీ మీకు 52,740 రూపాయలు అట్లయితే వస్తుంది. ఇది కూడా చాలా మంచి డీల్. ఒక మీరు 50,000 బడ్జెట్ అయితే మాత్రం. సోనీలో కూడా ఉంది. సోనీలో కూడా 55 ఇంచ్ బ్రావియా సిరీస్లో 4K టీవీ ఉంది. ఇది మీకు 55,490 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ రెండిట్లో ఏదైనా మీ ఇష్టం, బ్రాండ్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. రెండు మీకు ప్రీమియం బ్రాండ్స్. 50,000 పైన 55 ఇంచ్ టీవీస్ అయితే ఇవి చెక్ చేయండి. బడ్జెట్లో TCL QLED టీవీ కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు దానిలోనే 43 ఇంచ్కి వెళ్తే ఇంకా తక్కువ రేట్కి అయితే వస్తుంది. 55 మీకు 32,000 రూపాయలకి వస్తుంది. మరి టీవీ కొనుక్కేమో చెక్ చేసుకొని మీ ఏరియాలో సర్వీస్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. లేదు ఈ టీవీస్ మీరు ఒకవేళ బయట టీవీ షాపులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకొని తర్వాత మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే బయట మీకు ఎలక్ట్రానిక్ షాపులు చాలా అయితే ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ TWS ఇయర్ ఫోన్స్. ఒకవేళ మీ బడ్జెట్ ₹1,000 ఆ రేంజ్ అనుకుంటే మాత్రం రియల్మీ బడ్స్ T110 ఇవి 1,099 రూపాయలకి వస్తున్నాయి, 1,100 రూపాయలకి. చాలా బాగుంటాయి. ఆ ప్రైస్కి మాత్రం ఇవి గుడ్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ ఒప్పో ఎన్కో కూడా బాగుంటాయి. ఒప్పో ఎన్కో బడ్స్ 2 ఇవి కూడా 1,299 రూపాయలకి వస్తున్నాయి. OnePlus బడ్స్ 3 ఇంకా బెస్ట్. ఇవి 4,000 రూపాయలకి 3,999 రూపాయలకి అయితే వస్తాయి. దీనిలో మీకు ఇంకా డ్యూయల్ డ్రైవర్స్ ఉంటాయి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ ఉంటాయి దీనిలో. చాలా మంచి డీల్ ఇది 4,000 రూపాయలకి. అండ్ OnePlus బడ్స్ Pro 2 కూడా తక్కువకి వస్తున్నాయి, 5,975 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు OnePlus ఫోన్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, 11 సిరీస్ కానీ 12 సిరీస్ కానీ అట్లాంటి వాళ్ళు మీరు బడ్స్ కోసం చూస్తుంటే దీనికి వెళ్ళండి. OnePlus బడ్స్ Pro 2కి ప్రీమియం బడ్స్ ఇవి 6,000 రూపాయల లోపు అయితే వస్తున్నాయి. లేదు OnePlus వద్ద వేరే బ్రాండ్ అదే ప్రైస్లో కావాలంటే JBL నుంచి ఉన్నాయి. JBL Live Pro 2 5,799 రూపాయలకి అయితే వస్తున్నాయి. నా సజెషన్ OnePlus ఫోన్స్ వాడే వాళ్ళు OnePlస్కి వెళ్ళండి. మిగతా వాళ్ళు ఒకవేళ యాపిల్ కానీ ఇట్లాంటి వాళ్ళు యూస్ చేసే వాళ్ళు అయితే మీరు JBL ఇట్లాంటివి అయితే మీరు చెక్ చేయొచ్చు. యాపిల్ అయితే మాత్రం యాపిల్ మీరు బడ్జెట్లో చూడొచ్చు. కానీ ఒకవేళ మీరు బడ్జెట్ కాకుండా మీరు యాపిల్లో నాకు ఎయిర్పాడ్స్ కావాలి, ఎయిర్పాడ్స్ యాపిల్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎయిర్పాడ్స్ Pro 2 ఉంటాయి కదా, మీకు చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి. లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు, 16,499 రూపాయలకి వస్తున్నాయి. చాలా తక్కువ రేట్ అంటే వాళ్ళ దృష్టిలో అది ఇంతవరకు వచ్చిన ప్రైస్లో ఇది లోయెస్ట్ ప్రైస్ అనమాట. 25,000 ఆ రేంజ్కి లాంచ్ చేస్తారు. 16,500 రూపాయలకి అయితే ఇవి వస్తున్నాయి. ఇవి మీకు TWS విషయానికి వస్తే. నెక్స్ట్ ఇంకేమైనా ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ కానీ, నెక్ బ్యాండ్ కానీ ఇట్లాంటివి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటే అక్కడ నుంచి మీరు ఫాలో అవుతుంటే మీరు చెక్ చేయొచ్చు. ఓన్లీ TWS మాత్రం ఇక్కడ నేను చెప్తాను. నెక్స్ట్ కేటగిరీ వాచెస్ వెళ్దాం. వాచెస్ నేను కొన్ని చెప్తాను. ఓన్లీ ఫిట్నెస్ మీద ఫోకస్ అంటే మీరు కొద్దిగా ఫిట్నెస్ వైపు నమ్మొచ్చు, అవి మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీరు బడ్జెట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, లైక్ మీకు ఫైర్ బోల్ట్ అని ఏవో రకరకాల బ్రాండ్స్ అయితే ఉంటాయి. 900 రూపాయలకి, 1,000 రూపాయలకి BTXP అనే రకరకాలు దొరుకుతాయి. సో వాటిలో మీకు రిజల్ట్స్ అయితే అంత యాక్యురేట్ ఉండి వాటిని నమ్మితే మాత్రం మీరు మునిగిపోతారు. జాగ్రత్తగా ఉండండి. మీకు స్మార్ట్ వాచెస్ ఆ ప్రైస్లో మీరు కొనుక్కోవాలనుకుంటే జస్ట్ ఏదో షోకి స్మార్ట్ వాచ్ వాడుతున్నాం, టైం చూసుకున్నామా, ఏమైనా కాల్ వస్తే మాట్లాడుకున్నాం, ఒకవేళ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంటే. అంతకుమించి మీరు రిజల్ట్స్ మీద డిపెండ్ అయితే అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పే వాచెస్ అయితే కొద్దిగా అవ్వచ్చు, కానీ ఇది కూడా కంప్లీట్గా అవ్వద్దు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మిషన్స్ ఇంకా మీకు బెటర్గా చూపిస్తే, ఈవెన్ యాపిల్ వాచ్ కూడా చెప్తున్నా, జస్ట్ అవి మీకు ఇంటిమేషన్ ఇస్తాయి.
మీరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు మంచి ఎక్విప్మెంట్లో చెక్ చేస్తారు డాక్టర్స్, మీకు రిజల్ట్స్ ఇంకా బెటర్ తెలుస్తాయి. సో ఫస్ట్ మనం ఫిట్నెస్ పరంగా చూసుకుంటే శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3 ఇది ఫిట్నెస్ బ్యాండ్, వాచ్ అయితే కాదు, 3,500 రూపాయలకి అయితే వస్తుంది. సో కొద్దిగా రిజల్ట్స్ మీకు కొద్దిగా బెటర్ అయితే ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. ఆ బడ్జెట్లో చాలా ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే, అయితే వాచ్ అయితే కాదు ఇది. నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ కూడా మీకు 7,739 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి కూడా మీకు ప్రీమియం వాచ్ కాబట్టి కొద్దిగా నమ్మొచ్చు ఇట్లాంటి వాటిని. OnePlus 2R కూడా 12,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా ప్రీమియం వాచ్, గూగుల్ వేర్ ఓఎస్ మీద రన్ అవుతుంది. సో ఇది కూడా మీకు బాగానే ఉంటుంది రిజల్ట్స్ పరంగా. ఇవి ఆండ్రాయిడ్ పరంగా. ఒకవేళ మీరు యాపిల్ చూస్తుంటే మాత్రం యాపిల్ వాచ్లో ఒకటే మంచి డీల్ అనిపించింది. ఎస్సీ మీద అయితే ఆఫర్స్ లేవు, కానీ యాపిల్ వాచ్ సిరీస్ 9 మీద మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. యాపిల్ వాచ్ సిరీస్ 9 41mm డైల్ వచ్చేసరికి మీకు 27,999 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది క్రేజీ డీల్. ఒకవేళ మీరు యాపిల్ వాచ్ కోసం చూస్తూ ఉంటే అంత పెట్టాల్సిందే, కానీ బాగుంటాయి రిజల్ట్స్, మీకు బాగుంటాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ట్యాబ్లెట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. బడ్జెట్ నుంచి వద్దాం. 10,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే 12,000 రూపాయలకి ట్యాబ్ అయితే వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A9 ప్లస్ 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. 11,999 రూపాయలకి ట్యాబ్ అయితే వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఒకవేళ బడ్జెట్ 15,000 దాకా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మాత్రం 16,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ HDFC బ్యాంక్ ఆఫర్ 2 కలుపుకొని చెప్తున్నా 16,999 రూపాయలకి ఇది Xiaomi Mi Pad 6 అయితే వస్తుంది. ఇది 870 ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 870 6GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. దీని మీకు డిస్ప్లే కూడా బాగుంటుంది. 2.8K రెజల్యూషన్తో వస్తుంది. LCD ప్యానలే కానీ బాగుంటుంది డిస్ప్లే. మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 6GB RAM 128GB స్టోరేజ్ ఉంటుంది. 870 ప్రాసెసర్ మీద రన్ అయితే మెటల్ బాడీ. అండ్ ర్యామ్ కూడా మీకు LPDDR5 ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. కొద్ది గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. ఇది ఆ ప్రైస్కి మంచి డీల్. 16,999కి. ఇది యాక్చువల్గా 25,000 అట్లా అయితే ఉంటుంది ప్రైస్. 16,999కి వస్తుంది అన్ని ఆఫర్స్ కలుపుకొని. అండ్ ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ కోసం చూస్తున్నారు, నాకు ఏమైనా నోట్స్ రాసుకోవడం ఇట్లాంటి వాటి కోసం చూస్తుంటే మాత్రం మీకు 20,000 దగ్గర శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE అయితే ఉంది. ఇది స్టాక్లోకి వెళ్తుంది, వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే మాత్రం ఒకవేళ స్టాక్లోకి వస్తే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ట్యాబ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మిగతా ఏది తీసుకున్న 20,000 లోపు మీరు ఆ పెన్ మీరు సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. దీనిలో బాక్స్లోనే మీకు S Pen అయితే వచ్చేస్తుంది. సో సపరేట్ మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ iPad కూడా ఉంది. 17,999కి వస్తుంది. ఇది నార్మల్గా అయితే 18,999కి వీళ్ళు ఫస్ట్ డీల్ అనౌన్స్ చేసింది. కాకపోతే ఇప్పుడు ఇంకా 17,999కి 1,000 రూపాయలు తగ్గి అయితే వస్తుంది ఆఫర్లో. అండ్ దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాం. మళ్ళీ దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీరు చెక్ చేయండి, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది డీటెయిల్గా, అక్కడ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ iPad 10th జనరేషన్ కూడా మీకు 26,999కి వస్తుంది. ఇది Type-C పోర్ట్తో వస్తుంది. మీకు బేస్ ఇది 9th జనరేషన్ లైట్నింగ్ పోర్ట్తో వస్తుంది. ఇంకో జనరేషన్ ప్రాసెసర్ ఇది హెడ్ ఉంటుంది, A15తో వస్తుంది. సో మీకు గేమింగ్ కూడా బెటర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు మంచి డీల్. 26,000-27,000కి బెస్ట్ iPad. చాలా మంది దగ్గర నా బెస్ట్ కావాలి, నా ఫ్యూచరిస్టిక్ పర్పస్ కావాలి, నేను ఫ్యూచర్లో కూడా యూస్ చేసుకోవాలి, నాకు బెస్ట్ iPad కావాలంటే మాత్రం iPad Air M1 ఇది ఒకటే కలర్ స్టాక్లో ఉంది. 42,000 రూపాయలకి అయితే వస్తుంది. M1 ఉంది కాబట్టి మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఫ్యూచర్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ పర్పస్ నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఎటు ఏం కదిలించకుండా iPad వాడాలనుకుంటే మాత్రం ఈ iPad చెక్ చేయండి, iPad Air M1. అండ్ ఇంకొకటి నేను పర్సనల్గా వాడే ట్యాబ్ కూడా తక్కువ రేట్కి వస్తుంది. 60,000 రూపాయలు పెట్టుకున్నాను. ఇది మీకు ట్యాబ్ S9. ఇది కూడా నేను ఎందుకు కొన్నానంటే S Pen సపోర్ట్ కోసం కొన్నాను. S Pen నాకు చాలా ఇష్టం. నేను నోట్స్ తీసుకునేది లైక్ పెన్ అండ్ పేపర్ ఫీలింగ్ ఉంటుంది. యాపిల్ పెన్సిల్తో నాకు అంత కుదరలేదు. S Pen అందుకే ఈ ట్యాబ్ పర్సనల్గా కొన్నాను. నేను కొన్నప్పుడు 60,000 కొన్నా, మొన్న సేల్ 47,000 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు ట్యాబ్ S9 అన్ని ఆఫర్స్ కలుపుకొని 34,599 రూపాయలకి అయితే వస్తుంది. బెస్ట్ డీల్ ఇది. సో ఇది మీకు ఇంకా 8 Gen 2 ప్రాసెసర్ కూడా ఉంటుంది. దీనిలో మీకు గేమ్స్ ఆడలేరు అబ్బా. OnePlus Pad 2 కూడా మీకు అదే ప్రైస్కి వస్తుంది, 35,000-36,000కి. అది కూడా 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే గేమింగ్ ఆప్టిమైజేషన్ ఉండవు ఆండ్రాయిడ్ ట్యాబ్స్లో. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు iPadలో ఎక్స్పెక్ట్ చేసినంత గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు జనరల్ యూస్కి లైక్ మీరు నోట్స్ తీసుకోవడానికి ఇట్లాంటి వాటి చాలా బాగుంది. డిస్ప్లే సూపర్ ఉంటుంది. ఆ 50,000 రూపాయలు ఇప్పుడు నేను చెప్పిన ఏ ట్యాబ్లో మీకు డిస్ప్లే క్వాలిటీ ట్యాబ్ S9లో ఉన్నట్లయితే ఉండదు. అది AMOLED స్క్రీన్తో వస్తుంది. నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. మూవీ చూసేటప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మెటల్ బాడీతో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ ట్యాబ్ ఇది తక్కువ రేట్కి అయితే వస్తుంది, 34,500కి. క్రేజీ డీల్ ఇది. ఒకవేళ మీరు గేమింగ్ కోసం ట్యాబ్స్ చూస్తుంటే మాత్రం iPadsకి వెళ్ళండి, వేరే ట్యాబ్స్కి అయితే అసలు వెళ్ళొద్దు. గో ఫర్ iPad Air M1కి వెళ్ళండి. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బడ్జెట్ వాటిలో మీకు అంత ఉండకపోవచ్చు, కానీ M1 నుంచి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రో మోడల్స్కి వెళ్తే మాత్రం ఇంకా బీస్ట్. ఇవి కేటగిరీ వైజ్ మీరు ఎక్కువ అడిగిన కేటగిరీస్ అయితే ఇవి. అండ్ మిగతా అదర్ కేటగిరీస్ ఉంటాయి కదా, మిగతా అన్నీ కలిపి ఇప్పుడు మీకు లిస్ట్ చెప్తాను. వీటి కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో అదర్ కేటగిరీ అని చెప్పేసి మీకు మెన్షన్ చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఈ లింక్స్ అన్ని. ఫస్ట్ బజాజ్ నుంచి బజాజ్ 15 లీటర్
5 స్టార్ గీజర్ ఒకటి ఉంది, 5,397 రూపాయలకి వస్తుంది. డైకన్ నుంచి 1.5 టన్ 3 స్టార్ ఏసీ 34,990 రూపాయలకి వస్తుంది. సామ్సంగ్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ 34,990 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఈ ఏసీలు ఏంటంటే మీకు ఈ సీజన్ లో తక్కువ రేట్కి వస్తాయి. కొంచెం ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయితే ఎక్కువ మంది దాన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి వాటి ప్రైజెస్ అయితే మీకు ఇంక్రీజ్ అవుతాయి. సో బెస్ట్ ఏంటంటే మీరు వింటర్ లోనే ఏసీలు కొనుక్కోండి. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ వింటర్ సీజన్ లో తక్కువకి వస్తాయి ఏసీలు, అప్పుడు కొనుక్కోవడం బెటర్, కొద్దిగా తక్కువ రేట్కి అయితే వస్తాయి. నెక్స్ట్ కొన్ని వాషింగ్ మిషన్ డీల్స్ చూస్తే సామ్సంగ్ 7 kg 5 స్టార్ టాప్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ 14,240 రూపాయలకి వస్తుంది. ఐఎఫ్బి నుంచి 8 kg 5 స్టార్ ఏఐ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడెడ్, ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్, ఇది వచ్చేసరికి 24,490 రూపాయలకి వస్తుంది. ఎల్జీ నుంచి 9 kg 5 స్టార్ ఏఐ, ఇది కూడా ఫ్రంట్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, ఇది 29,490 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ రెండు రిఫ్రిజిరేటర్ డీల్స్ కూడా ఉన్నాయి. ఐఎఫ్బి నుంచి 197 లీటర్స్ 5 స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ 12,490 రూపాయలకి వస్తుంది. ఎల్జీ నుంచి 275 లీటర్స్ 3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 26,490 రూపాయలకి వస్తుంది. అండ్ సౌండ్ బార్స్ మీద పెద్దగా డీల్స్ అయితే లేవు. బాగా అనిపించిన సౌండ్ బార్ డీల్ వచ్చేసరికి సోనీ నుంచి సోనీ 5.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్, ఇది 400 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది మీకు 13,490 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ గేమింగ్ సంబంధించి కూడా మొత్తం లిస్ట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. వైడ్ ఇయర్ఫోన్స్ ఇట్లాంటి చాలా మంది అడుగుతుంటారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఒకటే డీల్ చెప్తున్నా కాబట్టి అన్ని చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే లెంత్ చూడొచ్చు ఎంత అయిందో వీడియోది. ఇవి చూడండి, హెడ్ ఫోన్స్ ఓవర్ హెడ్ హైపర్ ఎక్స్ నుంచి మీకు Cloud 3 వైడ్ ఇయర్ఫోన్స్, ఇవి 5,106 రూపాయలకి వస్తున్నాయి. చాలా తక్కువ రేట్కి వస్తుంది, ఈ ప్రైస్కి ఎప్పుడు రాలేవి. అండ్ నెక్స్ట్ స్పైగన్ 10,000 mAh పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్పుట్తో వస్తుంది, మీకు 999కి వస్తుంది, 999 రూపాయలకి. ప్లే స్టేషన్ 5 స్లిమ్ కూడా తక్కువ రేట్కి వస్తుంది, ఇది లోయెస్ట్ ప్రైస్ ఇప్పటి వరకు ప్లే స్టేషన్ 5 వచ్చిన తర్వాత 36,999 రూపాయలకి PS5 స్లిమ్ వస్తుంది. నెక్స్ట్ శాండిస్ నుంచి 1 TB SSD 5,263 రూపాయలకి వస్తుంది. ఇవి మా ఆఫీస్లో తుప్పలు తప్పలుగా ఉంటాయి, ఎక్కువ యూస్ చేస్తాం వీటిని. అండ్ నెక్స్ట్ గ్రీన్ సౌల్ గేమింగ్ చైర్ 9,898 రూపాయలకి అయితే వస్తుంది. సామ్సంగ్ నుంచి 128 GB మెమరీ కార్డ్ 878 రూపాయలకి వస్తుంది. శాండిస్క్ 128 GB OTG పెన్ డ్రైవ్ 999 రూపాయలకి వస్తుంది. పెన్ డ్రైవ్స్ మెమరీ కార్డ్ 128 GB ఇప్పుడు మినిమం పెడుతున్నాయి, ఎందుకంటే ఇంతకుముందు మనం 64 GB వాడేవాళ్ళం, ఇప్పుడు 128 GB ఉండాల్సి వస్తుంది, మన ఫైల్ సైజులు పెరుగుతున్నాయి కాబట్టి. సో ఇవి ఓవరాల్గా అయితే మాత్రం మంచి డీల్స్ ఈ సేల్లో. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇంకా మంచి మంచి డీల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ప్రతిదీ వీడియో చేసి పెట్టలేం కాబట్టి ఏదైనా క్రేజీ డీల్ వచ్చిందనుకోండి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటుంది, అక్కడ నుంచి మీరు వాటిని క్యాష్ చేయొచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్లో ఇప్పుడు చెప్పిన మా ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ ఉంటాయి, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో అక్కడ మీరు జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి, నేను లైవ్కి వస్తూనే ఉంటాను మన గేమింగ్ ఛానల్లో, సో అక్కడ మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగవచ్చు. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకలేదు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.